అత్తింటి కోడలు రాని మారానైన ఊరికో పల్లెకో బయలెల్లే ముందర అత్తమామల కాళ్ళు మొక్కి దీవెన పొంది ఇరుగు పొరుగోళ్లకు చెప్పి బయలెల్లేది. భర్త అత్తమామంటే భయముండేది, మంచాల మీదికి కంచమందించేది. అత్తమామ భర్తంటే జనుకు లేదు, ఈనాటి రోజుల్లో భక్తన్నదే లేదు. చిన్న పెద్ద మర్యాద లేదాయే, సొంత అన్నదమ్ములకు పడదాయే, తాతల నాటి నీతి లేదాయే, అందుకేనేమో కాలం గిట్లాయే. చేసే తప్పులకు అద్దు లేదాయే, బుద్ధి తీరా బతుకు కులబూవాయే. ఎనకటి నా పల్లె కల ఎందు బాయే, నేడు శుద్ధమన్న కండ్లగాన రాదాయే. ఆనాడు ఏ ఇంట పెండ్లి జరిగిన గాని గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది. తల్లిదండ్రి పెండ్లి సంబంధము చూస్తే సచ్చినట్టు మెచ్చి సంబూరపడుదురు. ఇవి ఏమి రోజులు పాడు బీడుగాను, సినిమాల చిత్రమో చదువు విచిత్రమో. పట్టుమని 10 ఏండ్లు నిండి ఉంటాయో లేదో లాగు దొడగడు వాడు లవ్వాని అంటాడు. వాయువరసే ఉంటే ఆ రోజుల్లో సాటుమాటు సరసమాడేది. అక్క చెల్లాని వరసేమీ లేదు, లోకమంతా సెడిపాయ సూడు. ఎనకటి నా పల్లె కల ఎందు బాయే, నేడు శుద్ధమన్న కండ్లగాన రాదాయే. జై తుస్ జై తుస్ జై జై తుస్ జై తుస్ జై తుస్ జై జై తుస్. తుస్సు మంత్రం వినరా నరుడా, తుస్సు సూత్రం కనుపా మరుడా. జై తుస్ అనేది దివ్య మంత్రము, మనసుని తేలిక చేయు సూత్రము. దైనందిన మన జీవితాలలో కలతలు పారత్రోలు ఔషధము. జై 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 తుస్ జై తుస్.